ఈ రోజైతే మా చిన్నబాబు నిద్రలేవగా నన్ను ప్రశ్న అడిగాడండి. అమ్మ, సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నీకు ఎన్ని పనులున్నా కానీ అరిసెలు, చక్రాలు, జంతికలు వీటిని మాత్రం సెల్ఫీలు నిండా నింపి పెడతావు. అసలు ఈ సంక్రాంతి పండగకే ఈ అమ్మలందరికీ అరిసెలు ఎందుకు గుర్తొస్తాయి, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ చూపిస్తారు అన్నారు. నిజమే కదా, సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ పిండి వంటలు ఏంటండి? అరిసెలు, చక్రాలు, జంతికలు. అయితే వాడికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ సంక్రాంతి పండగకి కొత్త పంట వస్తుంది నాన్న, అంటే వరి పంట ఇంటికి వస్తుంది. ఈ కొత్త బియ్యంతో అలాగే కొత్త బెల్లంతో ఈ నువ్వుల పంట వస్తుంది. మిగతా అన్ని మినుములు, పెసలు, శనగలు ఇవన్నీ ఏంటంటే పచ్చివి ఉంటాయి కానీ ఇంటికైతే స్టాక్ రావు. కాబట్టి ఈ కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పిండి వంటలు వెనకటి కాలపు నుంచి పూర్వకాలం వండుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు మనం రుచికరమైనటువంటి అరిసెలు చేసుకుంటూ ఉన్నాం నాన్న. అలాగే ఈ కొత్త బియ్యంలో జిగురు ఎక్కువగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మిగతా దసరా ఇలాంటి పండగల్లో వండినటువంటి అరిసెల కన్నా కూడా ఈ సంక్రాంతి పండుగలో వండేటటువంటి అరిసెలు చాలా టేస్ట్గా ఉంటాయి. కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చి మరీ తింటారు ఈ అరిసెలు అని చెప్పేసి నేను సమాధానం చెప్పాను.